సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో అకాల వర్షానికి నేల కొరిగిన పంటలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తరుగు, కోతల పేరుతో రైతులకు అన్యాయం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు కలెక్టర్. 4 గంటలకు కురిసిన అకాల వర్షాలు మరియు రాళ్లవాన వల్ల కొందరు రైతులది వరి పంట నష్టం వాటిల్లింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు జిల్లా వ్యవసాయ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం రామరెడ్డి గారు వరి పొలంలో పంట పరిశీలన జరిగింది. దాదాపు 50% పైన ఈ రాళ్లవాన వల్ల వరి పంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. దానికి అనుగుణంగా ఈరోజు మేము ప్రభుత్వానికి సాయంత్రం వరకు ప్రాథమిక అంచనా ఒక 100 నుంచి 150 ఎకరాల వరకు వరి నష్టం వాటిల్లింది. రేపటి నుంచి ఉదయం మా ఏఈఓ ద్వారా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రైతు వరి పొలం సందర్శించి ప్రాథమిక అంచనా వేసి వరి రైతులు నష్టపోయిన వడగళ్ల వాళ్ళు నష్టపోయిన